చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఎలివేషన్ చింపేశాడు, ఎలివేషన్ మామూలు పడలే. కేజీఎఫ్ బొక్క సూపర్ యాక్షన్ సినిమా స్టోరీ సూపర్ 24 బ్యాక్గ్రౌండ్ తమ్మునికి గుడి కట్టాలి ఇక్కడ పక్కన. పవన్ కళ్యాణ్ ది బెస్ట్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్, బాగా తీసాడు సినిమా. అయితే నేను ఎన్టీఆర్ ఫ్యాన్, యాక్చువల్గా దేవరాకి డైహార్డ్ ఫ్యాన్. సినిమా బ్లాక్ బాస్టర్, ఎందుకంటే సినిమా బాగా తీసాడు. సినిమా చాలా యాక్షన్ సినిమా పార్ట్ 1 నుంచి ఎక్కడ బోర్ లేదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, నార్మల్గా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్. సినిమా చాలా బాగుంది. ఓజీ నిజం చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. సుజిత్ డైరెక్షన్, సాహో కూడా చాలా బాగుంటది. కానీ సాహో మించుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడండి. ప్రతిదీ కూడా ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ మార్చి వస్తారు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, కానీ టీఎఫ్ఐ గురించి సపోర్ట్ చేస్తా. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా బాగుంది. వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు, ఎలా ఉంది? కేజీఎఫ్ చూడలేదా? కేజీఎఫ్ చూసా కదా, వైలెన్స్ ఉంది కదా. వైలెన్స్ బ్లాక్ బస్టర్ అవుతుంది, అర్థమైందా? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా బాగుంది. ఓ రేంజ్ లో చూపించాడు అన్న, నిజంగా చెప్తున్నా. కళ్యాణ్ బాబుని చూపించాడు, సూపర్. ఇండస్ట్రీ బస్ నువ్వు రాసిపెట్టుగా, ఇంకా ఇండస్ట్రీ అంతే. ఎప్పటి వరకు నెవర్ ఎవర్ బిఫోర్ కళ్యాణ్ బాబుని ఇప్పుడు చూస్తారు. మామూలు కాదు ఇండస్ట్రీ. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్, రెండు తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ ఎందుకు దేవుడు అంటారు ఇప్పుడు చూస్తారు అందరూ కూడా. ఫ్యాన్స్ బాస్ ఓ బ్లాక్ బస్టర్ వెళ్ళిస్తాడు. వంద కోట్లు చేరలేదన్నారు, 1000 కోట్లు చేరబెట్టాడు. 1000 కోట్లు చేరు. మాస్ కంబ్యాక్, గబ్బర్ సింగ్ తర్వాత మాస్ కంబ్యాక్. చాలు. గజనీ మహమ్మద్ 10 సార్లు యుద్ధం చేసి ఓడిపోతాడు. దేనికి కూడా తెలుసా? అడిగి నెగ్గి ఓపెనింగ్ కాదు, ఆడు ఎక్కువ కాదు. కానీ ఓజీ మాత్రం సుజిత్ తమిళ్ పండేస్తూ సుజిత్ కి గుడి కట్టారు. అన్నా రేపు వైజాగ్ లో సవాళ్ళు లెగిస్తాయి రేపు వైజాగ్ లో. కొట్టాడన్న తమ్మను కాదు. ఇలాంటి సినిమా కొట్టాడు తమ్మను. ఇలాంటి సినిమా మళ్ళీ తీసాడంటే ఒట్టు సవాళ్ళు వేస్తా. సవాళ్ళు ఇంటర్వెల్ బ్లాక్ ఉంటది. ఒక్కొక్కడరా అంబులెన్స్ పెట్టుకుని రండి. మాలాంటి మాస్ కల్ట్ ఫ్యాన్ ఒక డైరెక్టర్ గా మారి సినిమా తీసాడంటే అది మాస్ కల్ట్ సినిమా. సూపర్ హిట్. లాస్ట్ లో OG 2 అని వస్తుంది. సినిమా సూపర్ హిట్. మొదలైపోయింది.
ఫైట్ తోడా ఫస్ట్ హాఫ్ లో ఫైట్ తోడ ఉంటుందమ్మా చచ్చిపోదాం.